నెల్లూరు కందుకూరులో చోటు చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై మనతో మాట్లాడేందుకు మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్, నెల్లూరు కందుకూరులో చోటు చేసిన హత్య ఘటన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది రెండు కులాల మధ్య చోటు చేసిన ఘటనగా రాష్ట్రం చూస్తుంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? రాష్ట్రం చూడటంలా ఒక పనికిమాలిన మనిషి, బాధ్యత లేని మనిషి మాట్లాడాడు. దాన్ని కొన్ని పార్టీలు భుజానికి ఎత్తుకున్నాయి. దాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించినటువంటి గవర్నమెంట్ వాళ్ళకి ఏదో పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆ పరిహారం కూడా ప్రజల సొమ్ముని పరిహారంగా ఇస్తారా? అది అసలు కులాల సమస్య, అదొక సమస్య. 900 హత్యల్లో అదొక హత్య. హత్యని హత్యగా చూడాలి తప్ప కులాల సంవాదంగా చూడకూడదు. చూడాల్సిన అవసరం లేదు. అసలు ఈ కేసులో అసలే లేదు. అది మేము చెప్తాం. ఇక్కడ కాపు సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ దీన్ని కమ్మ సామాజిక వర్గం చేసిన దాడిగా చూడాలంటూ పెద్ద ధర్నాలు అయితే చేస్తున్నారు. దీని మీద ఎలా? ఎవరు ధర్నా చేశారండి? ఎవరు ధర్నా చేశారు? ఎవరు చేయలా. కాపులంత అమాయకులు, పిచ్చోళ్ళేం కాదు ఇట్లాంటి విషయాల్లో కులాలను తీసుకురావడానికి. ఎవడో ఒక రాజకీయ నిరుద్యోగి, చాలా అంబిషియస్ యంగ్స్టర్, బాధ్యత లేని మనిషి, సమాజం అంటే ఏంటో, దాని విశాలత్వం ఏమిటో, సమాజంలో ఎంతమంది బతుకుతున్నారో అవగాహన లేని మనిషి దాన్ని ఒక పిచ్చి ప్రసంగం, ఒక రెచ్చగొట్టే ప్రసంగం, ఒక విద్వేషపూరిత ప్రసంగం చేశాడని చెప్పి అందరూ దాన్ని బుధాన్ని ఎత్తుకుంటారా? ఇదేనా మనం 21వ శతాబ్దంలో మనం చేయాల్సిన పనిదేనా? చదువుకున్న వాళ్ళని చేయాల్సిన పనిదేనా? ప్రభుత్వాలు చేయాల్సిన పనిదేనా అని అడుగుతున్నా. చనిపోయిన వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా ఒక కండిషన్ పెట్టుకొస్తున్నారు. దీని మీద ఎలా? ఇలాంటి పనికిమాలిన విషయాలని ప్రజల దృష్టికి తీసుకురావడం మీ బాధ్యత కాబట్టి తీసుకొస్తున్నారు. కానీ ఇది ఎంత అసంబద్ధమైనదో మనందరికీ తెలుసుగా, ఎంత అశాస్త్రీయమైందో. ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి వాళ్ళని ఇంకా పెద్దవాళ్ళని చేసే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఇవి సమాజానికి చాలా చేటు. ఇంతకు ముందు చాలా చేశారు ఇట్లాంటివి. ఈ రాష్ట్రం ఎంతో నష్టపోయింది ఇటువంటి పనికిమాలిన పనుల వల్ల. ఇంకా కూడా ఇలాంటివి చేసి పబ్బం గడుపుకుందాం అనుకుంటే ప్రభుత్వాలని వదిలిపెట్టాం, ఇటువంటి పనికిమాలిన రాజకీయ నిరుద్యోగులను కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కళ్ళని ఎక్స్పోజ్ చేసి తీరుతాం ప్రజల ముందు. ఇక్కడ పోలీసుల వైఫల్యం ఉందని చెప్పుకోవచ్చు ఈ ఘటనలో. ఖచ్చితంగా ఉంది. గ్రౌండ్ రిపోర్ట్ చేసిన జర్నలిస్ట్ మిత్రులు చెప్పిన దాని ప్రకారం సెప్టెంబర్ 28వ తారీఖున ఒక ఘటన జరిగితే దాని మీద ఏ యాక్షన్ తీసుకోవడం వల్ల అక్టోబర్ 2వ తారీఖున ఈ హత్య జరిగింది. అప్పుడే కనుక పోలీసులు సరిగ్గా స్పందించి ఉండుంటే, వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించి ఉండుంటే ఈ హత్య జరగకపోను. ఏదైతే ఈ సామాజిక వర్గాలు అనే అంశాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా ఇటువంటి విషయాలన్నింటిని కూడా తప్పకుండా పక్కన పెట్టాలి. అన్యాయం జరిగిన చోట రాజకీయపరమైనటువంటి విభేదాలు లేకుండా న్యాయం చేయాలి తప్ప రాజకీయపరమైనటువంటి విభేదాలు, సామాజిక వర్గపరమైనటువంటి విభేదాలు సృష్టించడం మంచిది కాదని అయితే ఏబీ వెంకటేశ్వర గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రహమాన్తో నాని, ఏకమరావు, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.